వందనాలు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని మహాకృపను బట్టి మరి యొక్క శ్రేష్టమైన సమయంలో యోహాను సువార్త ధ్యానాల కొరకు మీ ముందుకు రావటానికి దేవుడు చూపిన ఈ మహాకృపకై ఆయనకు మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఈ యోహాను సువార్త ధ్యానాల్ని మనం కొనసాగిద్దాం. నిన్నటి వరకు గత ఎపిసోడ్ వరకు యోహాను సువార్త 11వ అధ్యాయం 45 వచనాల వరకు మనం ధ్యానం చేశాం. ఈ సమయంలో 46 వచనం చదువుకొని ఈ కార్యక్రమాన్ని మనం ముందు కొనసాగిద్దాం. వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యముల గురించి వారితో చెప్పిరి. సోదరులారా, జాగ్రత్తగా గమనించండి. ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి, చాలా ప్రాముఖ్యమైనవి. కొన్ని సందర్భాలు, కొన్ని వాక్యాలు, కొన్ని మాటలు మనం జాగ్రత్తగా ధ్యానం చేసి అర్థం చేసుకోవటం వలన మనకు అర్థమయ్యేది ఏమిటంటే, మనుషుల స్వభావాలు, మనుషుల తత్వాలు. వాస్తవానికి యేసయ్య చేసిన అద్భుతం చాలా ప్రసిద్ధి చెందింది. చిన్న అద్భుతం కాదు అది. మునుపున్న చరిత్రలో కానీ, యేసుకు ముందున్న చరిత్రలో కానీ, ఇప్పటి వరకు మనం విన్న చాలా చరిత్రలు కానీ, మన జీవితంలో మన గ్రహింపులో కానీ ఇలాంటి అద్భుతాన్ని చేసిన దేవుడు అని పిలువబడే వ్యక్తి ఎవరు లేరు. చరిత్రలో ఒకే ఒక్కడు, అందులో 4 రోజులుగా దుర్వాసన కొట్టవలసిన ఆ శవాన్ని, చనిపోయిన అట్టర్లీ డైడ్, నిశ్చయముగా చనిపోయి 4 రోజులు సమాధిలో పెట్టబడిన వ్యక్తి బ్రతికించబడడం అంటే, బ్రతికించడం అంటే సోదరులారా అంత ఆషామాషి వ్యవహారం కాదు. కనుక ఇంతటి ప్రసిద్ధి కలిగిన స్వస్థత యేసయ్య చేసిన తరువాత సోదరులారా చాలామంది యేసయ్యని విశ్వసించారు. ఆయన దైవత్వంలో లోపమేమీ లేదని, ఆయన దేవుని కుమారుడు అని చెప్పే విషయాలన్నీ సత్యములని మనుషులు గ్రహించి, ఇదే మార్గం, ఈయనే మెస్సయ్య, మన ధర్మశాస్త్రాలు ఘోషించింది, మన ప్రవక్తలు ప్రవచించింది ఈయన గురించే, ఈయన వలనే మనకు విడుదల, ఈయన వలనే మనకు రక్షణ, ప్రవచించినట్టుగా ధర్మశాస్త్రం ఘోషించినట్టుగా దేవుని చిత్తం నెరవేర్చబడాలి అంటే అది ఈయన వలన మాత్రమే అని చెప్పి నమ్మిన వారందరూ యేసయ్యని విశ్వసించారు. సోదరులారా, మరే దగ్గరకు వచ్చి మాట్లాడారు. కానీ మనం చదువుకున్న భాగములో కొంతమంది పరిసయ్యుల యొద్దకు వెళ్ళారు అని చెప్పి వారిని గూర్చి చెప్పారంట. అక్కడ జరిగిన విషయాలు, యేసయ్యను గురించిన సంగతి, ఎలా చేశారు ఆయన అద్భుతం, దాని గురించి చెప్పారంట. సోదరులారా, ఏమండి, ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మంచివాళ్ళు మంచివాళ్లతోనే సహవాసం చేస్తారు, చెడ్డవాళ్ళు చెడ్డవాళ్లతోనే సహవాసం చేస్తారు. ఏ గూటి పక్షులు ఆ గూటికి వెళతాయనే సామెత మన అందరికీ తెలుసు కదా. సోదరులారా, మంచివాడు ఎప్పుడూ
హానికరుడి దగ్గరికి వెళ్ళడం, అతని మనస్తత్వానికి భిన్నముగా మనుషుల వినాశకుడి దగ్గరికి, మంచివారి కీడు కోరేవారి దగ్గరికి ఎంత మాత్రం మంచివాడు వెళ్ళడు సోదరులారా. ఇక్కడ జరిగిన అద్భుతం సామాన్యమైంది కాదు. ఎంత కఠినమైన పాషాణము లాంటి గుండె అయినా కూడా కరిగిపోవాలి, భయపడాలి, ఆలోచించాలి, తారతమ్యాలను గుర్తించాలి సోదరులారా. అలా జరుగుద్ది మనుషుల విషయంలో. ఎంతటి కఠినులైనా, చెడ్డవారైనా, ఎంతటి పాషాణమైన హృదయం కలిగిన వారైనా, నీచమైన వ్యక్తిత్వం కలిగిన పాపులైన ఆ సమయంలో మారిపోతారు సోదరులారా. ఆ సమయంలో కూడా ఒక వ్యక్తి మారలేదు అంటే అతగాడు లేక ఆమె చాలా చాలా ప్రమాదకారులు, అంటే వినాశనాన్ని కోరేవాళ్ళు, మరణాన్ని అడ్డం పెట్టుకొని దేవుని పిల్లల్ని ప్రాణంతో మింగేవారు సోదరులారా. అలాంటి వారిని నమ్మకూడదు. వీళ్ళు మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. యేసయ్య పుట్టినప్పుడు జ్ఞానులు మొదట హేరోదు దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే హేరోదు రాజు కాబట్టి. ఒక రాజు, ఒక ప్రత్యేకమైన వ్యక్తి పుడుతున్నాడంటే ఆ దేశానికి ఘనత, ఆ దేశాన్ని రక్షించబోతున్నాడు అనుకున్నప్పుడు ఎవరైనా గర్విస్తారు, అతిశయిస్తారు. మీకు అర్థం అవటానికి మన దేశంలో క్రికెట్ ఆడేవాళ్ళు కావచ్చు, బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళు కావచ్చు, చెస్ ఆడేవాళ్ళు కావచ్చు, మంచి ప్రఖ్యాతి చెందిన వాళ్ళు, పేరుగాంచిన వాళ్ళు, ప్రపంచ చరిత్రలో నిలిచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రతివారు సంతోషించాల్సిందే. మన స్వతంత్ర సమరయోధులను కానీ వీళ్ళందరినీ మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దే ఆర్ ఐకన్స్ ఆఫ్ ద ఇండియా. We will be proud when we remind their name. వారి పేరు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం అతిశయిస్తాం సోదరులారా. అంతేగాని వాడు పేరు సాధించాడు, నా పిల్లలు నేనే పేరు సాధించాలి, వాళ్ళని చంపేయండిరా, వాళ్ళని తోసేయండిరా, వాళ్ళని పడగొట్టండిరా అని కడుపుకు అన్నం తినేవాడు ఎవడు మాట్లాడడం. ఇలాంటి ఆలోచనలతోనే హేరోదు రాజు దగ్గరికి జ్ఞానులు వెళ్ళారు. అది విన్న హేరోదు రాజు, మహాహేరోదు రాజు అసూయపడ్డాడు. నా వంశంలోనే రాజు అవ్వాలి, నేనే ఉండాలి, వీడెవడం మధ్యలో పుట్టడానికి, చంపేయండి అని చెప్పి ఆజ్ఞ జారీ చేశాడు. సోదరులారా, మంచివారిని బట్టి అసూయపడి వారిని ఆరంభంలోనే చిదిమి వెయ్యాలి అనే వ్యక్తిత్వం కలిగిన, రాక్షస మనస్తత్వం కలిగిన మనుషులు ఉన్నారు భూమి మీద. ప్రకటన గ్రంథంలో ఒక సందర్భాన్ని, సన్నివేశాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ ఘట సర్పము సూర్యుని ధరించిన స్త్రీ, పాదముల క్రింద చంద్రుడు ఉన్నాడు, ఆమె గర్భములో శిశువు ఉన్నాడు. ఆమె కనడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఘటసర్పము నోరు తెరుచుకొని ఎప్పుడు ఆమె ఆ బిడ్డకి జన్మనిస్తుందా, ఆ శిశువుని మృంగాలి అని వాడు ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే పుట్టబోయే శిశువు మంచివాడు. ద గుడ్ వన్ హూ కమ్ అవుట్ అండ్ ద గుడ్ వన్ హూ ఈజ్ గోయింగ్ టు డెలివర్ బై ద woman who wear the son. గర్భము ధరించిన ఆ శిశువు మంచివాడు. ఆ మంచివాడిని చంపాలని ఘటసర్పం ఎదురు చూస్తుంది. సోదరులారా,
మంచివారిని కూలద్రొయ్యాలి, పడవేయాలి, వారి పేరు పాడు చేయాలి అనే మనస్తత్వం కలిగిన వాళ్ళు సర్పము వంటి మనస్తత్వం కలిగిన వారని నేను ఖచ్చితంగా చెప్పగలను సోదరులారా. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వారు ఎక్కడైనా మీకు తటస్థపడితే వారిని తిరస్కరించడానికి సందేహపడవద్దు, హృదయంలో నొచ్చుకోవద్దు సోదరులారా. చెడ్డవారిని చాలా దూరంగా ఉంచాలి, అందులో ఎలాంటి మనస్తత్వం కలిగిన వారిని. మంచివారు వాళ్ళ కళ్ళల్లో ముళ్ళుగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది. ముళ్ళుగా. సోదరులారా, యేసయ్య ఇంతటి ఘనమైన అద్భుతాన్ని చరిత్ర మరిచిపోని, చరిత్ర రిపీట్ కాని, ఎవడు చేయలేని ప్రసిద్ధిగాంచిన అద్భుతాన్ని చేసినప్పుడు వాళ్ళు పరిసయ్యుల దగ్గరికి ఎందుకు వెళ్ళారు? కొందరు పరిసయ్యులు ఎందుకు వెళ్ళి అంటే పరిసయ్యులు వంటి రాక్షస మనస్తత్వం కలిగిన వాళ్ళు, చెప్పాలంటే మంచివారిని మింగివేసే స్వభావము కలిగిన ఘట సర్పము వంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు కపట మనసు కలిగిన వాళ్ళు, యథార్థత లేని వాళ్ళు. యేసయ్య చేసిన ఆ అద్భుతాన్ని ఓర్చుకోలేకపోయారు సోదరులారా. దే unable to receive into their mind in a proper way. They have a lot of jealousy. భయంకరమైన అసూయ వారికి ఉంది సోదరులారా, భయంకరమైన అసూయ. ఆ అసూయతోనే వారు పరిచయాల దగ్గరకు వెళ్ళారు. అంటే దే వాంట్ టు క్లెయిమ్ అగెన్స్ట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ఎ రాంగ్ వే. వాళ్ళు యేసయ్య మీద ఒక రకంగా కుట్ర చేయటానికి వెళ్ళారు, చాడీలు చెప్పటానికి వెళ్ళారు, మంచిని ద్వేషించారు, మంచిని పాడు చేయాలని చూస్తున్నారు. అవును, ఇప్పుడు మీరు గమనించండి, ప్రపంచంలో మంచి చేసే నాయకుడిని కానీ లేదా మంచిగా మాట్లాడేవాడిని కానీ సహాయం చేసేవాడిని కానీ మంచి పేరుతో వర్ధిల్లుతున్న వాడిని కానీ ఈ లోకం ఉంచదు సోదరులారా. జరిగింది అదే. 33.5 ఏళ్లకి యేసయ్యని ఇశ్రాయేలు చంపేశారంటే ఆయన ఎంత మంచివాడో ఒకసారి ఆలోచించండి. యేసయ్య అంటాడు కదా, ఈ లోక అధికారి వస్తున్నాడు, వాడితో నాకేం పని లేదు. అవును సోదరులు, ఈ లోక అధికారులు మంచివారిని చంపేస్తారు. ఈ లోకం చెడ్డవారిది, ఈ లోకం పాపులది సోదరులారా. అందుకే యేసయ్య చేసిన మంచిని వారు జీర్ణించుకోలేకపోయారు. దే అనేబుల్ టు డైజెస్ట్ ద థింగ్ వాట్ గాడ్ హ్యాడ్ పెర్ఫార్మ్డ్ దేర్. దేవుడు చేసిన అద్భుతాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు సోదరులారా. వై? బికాస్ దే వెంట్ టు ద ఫారిసీస్ టు క్లెయిమ్ అగైన్స్ట్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసయ్య దగ్గరికి అందుకే వాళ్ళు వెళ్ళారు. యేసయ్య దగ్గరికి వెళ్ళి చెడ్డగా, పరిసయ్యుల దగ్గరికి వెళ్ళి యేసయ్య గురించిన ఆ సమాచారాన్ని చెప్తున్నారు. ఈ లోకంలో పరిశుద్ధులకు, నీతిమంతులకు వ్యతిరేకంగా ఇలాగే జరుగుతుంది సోదరులారా. మంచిగా చెబితే కొంతమందికి నచ్చదు, మంచిగా బ్రతకమని చెబితే నచ్చదు, మంచి శ్రేష్టమైన వాక్యం నచ్చదు, ఆరోగ్యకరమైన వాక్యమనే ఆహారం, జీవాహారం నచ్చదు, మంచి సహవాసం నచ్చదు, మంచి పరిచర్య నచ్చదు, మంచి స్నేహాలు నచ్చవు సోదరులారా. ఒక ప్రఖ్యాత మేధావి ఇలా అన్నాడు, అరే నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వేమిటో నేను నీకు చెప్తానన్నాడు. ఎస్, యువర్ పర్సనాలిటీ డిసైడ్స్ యువర్ ఫ్రెండ్స్, యువర్ యాటిట్యూడ్ డిసైడ్స్ యువర్ రిలేషన్స్, యువర్ లైఫ్ స్టైల్ డిసైడ్స్ యువర్ కంపానియన్స్. నీ జీవిత విధానం, నీ స్నేహాలు, నీ వైఖరి, నీ స్నేహితులు ఎవరో నిర్ణయిస్తుంది సోదరులారా, నిర్ణయిస్తుంది. కనుక చెడ్డవారితో సహవాసం చేసేవారిని చూసి
ఈ మంచివాడేమిటి వీరితో సహవాసం చేస్తున్నాడని పొరపాటు పడద్దు సోదరులారా. వాళ్ళు కూడా చెడ్డవారు కాబట్టి చెడ్డవారి దగ్గరికి వాళ్ళు వెళ్ళగలుగుతున్నారు, మనగలుగుతున్నారు, కలిసి నడవగలుగుతున్నారు, మాట్లాడగలుగుతున్నారు, భుజములు రాసుకోగలుగుతున్నారు, చేతిలో చెయ్యిలు వేసుకోగలుగుతున్నారు సోదరులారా. సో యువర్ ఫ్రెండ్షిప్ డిసైడ్స్ యువర్ లైఫ్ స్టైల్, యువర్ పర్సనాలిటీ, యువర్ కంపానియన్. కనుక సోదరులారా, వీరు చెడ్డవారు కాబట్టి యేసయ్య మీద కుట్ర చేయటానికి పరిసయ్యుల దగ్గరికి వెళ్ళారు సోదరులారా. పరిసయ్యుల దగ్గరికి వెళ్ళారు. వారికి ఎంత అద్భుతం, ఎంత మంచి కార్యం, ఎంత త్యాగం, ఎంత సహాయం చేసినా మంచివాళ్ళు వాళ్ళకి నచ్చరండి. నీతిమంతుల సభలో పాపులు నిలువలేరు అని వాక్యంలో రాయబడింది. మొదటి కీర్తనలో నీతిమంతుల సభలో పాపులు నిలవలేరు. సోదరులారా, ఇది చాలా మనం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో అవసరమైన సందర్భం ఈ సందర్భం. సరే, 47 వచనం. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చే మనమేమి చేయుచున్నాము? ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే. ప్రధాన యాజకులంట, పరిసయ్యులంట మహాసభను సమకూర్చారంట. సోదరులారా, ఎవడైనా కీడు చేసినప్పుడు, ఒకరినొకడు చంపుకున్నప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు పెద్దలు సమకూడతారు. ఒక చెడ్డ కార్యం జరిగినప్పుడు, ఒక కాని పని జరిగినప్పుడు, ఒక అనుకోని సంగతి జరిగినప్పుడు పెద్దలు సమకూడతారు. మంచి పనికి ఎందుకు సమకూడతారు? ఒకవేళ సమకూడితే మనం కూడా ఆయనకి మద్దతునిద్దాం. ఆయన చెబుతుంది, ఆయన చేస్తుంది, మన లేఖనాలకి అనుకూలంగా ఉంది, మెస్సయ్య ఈయనే అని చెప్పుకోవడానికి, ఆయన అంగీకరించటానికి, ఆయన్ని సత్కరించటానికి, లేక ఆయన మాటలలో ఇంకా నికోదేము కలిసి సందేహాలు తీర్చుకున్నట్టుగా సందేహాలు తీర్చుకోవటానికి సమావేశం ఏర్పాటు చేయాలి. కానీ వీళ్ళు ఏర్పాటు చేసిన సమావేశం ఎలాంటిదో తెలుసా సోదరులారా? మనం ఏం చేయుచున్నాం? ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేస్తున్నాడే. ఆ స్టేట్మెంట్ ఒక్కసారి మనం పరిశీలించాలి. మనం చేయలేకపోతున్నాం. మనుషులు మనల్ని చిన్న చూపు చూస్తారు, తక్కువ అంచనా వేస్తారు. వారు మనకు లోబడరు, వారు మనల్ని వెంబడించరు. మన ప్రాబల్యం తగ్గిపోద్ది, మన మనుషులలో మన పట్టు తగ్గిపోద్ది, మన బలం తగ్గిపోద్ది, అతగాడికి పేరు పెరిగిపోద్ది అని ఒక అసూయ సోదరుడారా. మనం ఏం చేస్తున్నాం? ఈ మనుషుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే. ఆయన సూచక క్రియలలో మనం ఒకటి కూడా చేయలేకపోతున్నామే. what we are doing now, even though he performed many miracles, what shall I do? What we can do? మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేయగలుగుతున్నాం? ఆయన అద్భుతమైన సూచక క్రియలు చేస్తున్నాడు. They confessed that Lord Jesus Christ have performed miracles. వాళ్ళు ఒప్పుకున్నారు సోదరులారా. ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేస్తున్నాడు. సూచక క్రియలు, అద్భుతాలను గురించి కొంచెం తక్కువగా, చెడ్డగా యేసయ్య అద్భుతాలని ఈనాటి కాలంలో ప్రపంచంలో కొంతమంది విమర్శలకు దిగారు. ఇలాంటి వారు, ఇలాంటి పెద్దలు మాట్లాడిన మాటలను పరిగణలోకి తీసుకోవాలి సోదరులారా. ఏం తీసుకోవాలంటే, అంతటి ఆనాటి యాజకులు, పరిసయ్యులే, మత ప్రవిష్టులే, ధర్మశాస్త్ర పండితులే, మంచి చెడ్డలు ఎరిగిన వారే యేసుక్రీస్తు ప్రభు చేసిన
ఆ క్రియలను ఆయన అనేకమైన సూచక క్రియలు చేస్తున్నాడు అని ఒప్పుకున్నారు అనే మాటను ఈనాటి విమర్శకులు పరిగణలోకి తీసుకోవాలి. స్వస్థతల గురించి విమర్శించే వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలి. సంపూర్ణ వాక్యాన్ని విమర్శించే ముందు ఈ క్రియలను పరిగణలోకి తీసుకోవాలి. అర్థజ్ఞానం కలిగిన వాళ్ళు ఈ క్రియలను, ఈ మాటలను పరిగణలోకి తీసుకోవాలి సోదరులారా. బైబిల్కి వెలపట ఉన్నవారిని కూడా పరిగణలోకి తీసుకోవాలి సోదరులారా. బైబిల్కి వెలపట చాలామంది మాట్లాడుతున్నారు. బైబిల్కి సంబంధం లేకుండా ఇతర మత గ్రంథాలను విశ్వసిస్తున్న వారు బైబిల్ని కానీ, యేసయ్యను కానీ, అందరి పెద్దలను కానీ, ఆనాటి అద్భుతాలు కార్యాలను విమర్శించే వారిని ఒకసారి పరిగణలోకి తీసుకోవాలి సోదరులారా. ఈ మాటలు పరిగణలోకి తీసుకోవాలి. ఒక విషయాన్ని మనం లేఖనానుసారంగా సైంటిఫిక్గా లేకపోతే క్రమమైన అధ్యయన పద్ధతిలో పరిశోధించినప్పుడు ఏది న్యాయమైందో, ఏది సత్యమైందో, ఏది సత్య దూరమైందో మనకు అర్థమవుతుంది. ఇది పండితులు కానీ, చదవరులు కానీ, పరిశోధకులు కానీ, పరిశీలకులు కానీ అర్థం చేసుకోగలరు. కానీ ఈ చదవని వారు, అర్థజ్ఞానం కలిగిన వారు, పిడివాదం చేసేవారు, లేకపోతే సత్యాన్వేషణకు వ్యతిరేకులు దేవుని మాటలను, వాక్యాన్ని, యేసయ్యని, అద్భుతాల్ని సోదరులారా వక్రీకరించి అనర్థముగా మాట్లాడుతూ ఈనాడు సోదరులారా గురుడితనములో పడిపోతున్నారు. యేసయ్యని ఏదో డ్యామేజ్ చేస్తున్నాం, సంఘాలను ఏదో డ్యామేజ్ చేస్తున్నాం, క్రైస్తవులను ఏదో డ్యామేజ్ చేస్తున్నాం అనుకుంటున్నారు. కానీ మీ చావు మీరే తెచ్చుకుంటున్నారు, మీ గొయ్యి మీరే తవ్వుకుంటున్నారు, మీ గురుడితనాన్ని మీరే వెల్లడి చేసుకుంటున్నారు, మీ అసమర్థతను మీరే వెల్లడి చేసుకుంటున్నారు, మీ తెలివి తక్కువతనాన్ని మీరే వెల్లడి చేసుకుంటున్నారు సోదరులారా. బిఫోర్ we criticize anything, before we speak anything against anybody else or any historical things, we must meditate, go through some experts' suggestions and histories. Then only we come to a confirmation. మనం ఒక విషయాన్ని విమర్శించి పెద్ద మాటలు మాట్లాడి చెడ్డగా మాట్లాడే ముందు మనం ఏం చేయాలంటే సోదరులారా కొంత సాహిత్యాన్ని చదవాలి, లేకపోతే పాండిత్యాన్ని చదవాలి, పెద్దల అభిప్రాయాలు తీసుకోవాలి, కొన్ని చరిత్ర ఆధారాలను మనం పరిశోధించాలి, అప్పుడే మాట్లాడాలి. అలా మాట్లాడకపోతే వారిని అజ్ఞానులు, మూఢులు, లేకపోతే తొందరపాటు కలిగిన వాళ్ళు, లేకపోతే వీళ్ళకు మూర్ఖులు అని చెప్పి ఒక కన్విక్షన్కి, లేకపోతే ఒక అభిప్రాయానికి రావలసి వస్తుంది సోదరులారా. లేఖనం స్పష్టంగా చెబుతుంది, మీరు మూర్ఖులైన వక్ర జనం మధ్యలో ఉన్నారు, వారు సిలువ సత్యాన్ని అర్థం చేసుకోలేరని వాక్యం సెలవిస్తుంది. మీరు మూర్ఖులైన వక్రజనం మధ్య, ఈ వక్రజనం మూర్ఖులు ప్రభు సత్యాన్ని రిసీవ్ చేసుకోలేరు సోదరులారా. యేసయ్య జన్మని, యేసయ్య జీవితాన్ని, యేసయ్య పరిశుద్ధతను, యేసయ్య అద్భుతాలను, ఆయన వ్యక్తిత్వాన్ని, దేవత్వాన్ని ఈ మూర్ఖులైన వక్రజనం అర్థం చేసుకోలేరు. The word said like that. The word of God declared. దేవుని వాక్యమే ఈ సంగతిని మనకి తెలియపరుస్తుంది సోదరులారా. కాబట్టి ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడు అని వారు ఒక నిశ్చయతకొచ్చారు సోదరులారా, నిశ్చయతకొచ్చారు. ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేస్తున్నాడు. ఇది మనం పరిగణలోకి తీసుకోవాలి. వారి వ్యసనం
వారి అసూయ, వారి ద్వేషం, అలాంటి మనస్తత్వం కలిగిన మనుషులు నీ చుట్టూ ఉంటారు. నువ్వు వెళ్ళే సావాసంలో ఉంటారు. లేకపోతే నీ సేవకులే అలాంటి వాళ్ళుగా ఉంటారు. నీ తోటి సేవకులు కూడా ఇలా ఉంటారు సోదరులారా. అన్న, తమ్ముడా అని మాట్లాడుతూనే ఉంటారు. పెద్ద పెద్ద పాస్టర్ల గురించి నేను చెప్తున్నానండి. కానీ ఒక 2 మాటలు వారికంటే ఎక్స్ట్రా చెప్పు, 2 సత్యాలు ఎక్స్ట్రా చెప్పు, జ్ఞానం కలిగి వారికి తెలియని మాటలు 2 చెప్పు. ఇక నిన్ను ద్వేషించటం, నీ మీద అసూయపడటం, నిన్ను పాడు చేయటం, నిన్ను చెదరగొట్టడం, నిన్ను నెట్టేయటం, నిన్ను నాశనం చేయటం ఆ రోజే ప్రారంభమవుతుంది సోదరులారా. అలా జరిగిన నాడు నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అతడు దుష్టుడు, అతడు దేవుని విరోధి, అతనికి దేవుని మనస్సు లేదు అనే విషయాన్ని నువ్వు మనసులో ఉంచుకోవాలి. సోదరులారా, ఇక్కడ ప్రధాన యాజకులు అంటే ఎవరు? వాక్యం తెలిసిన వాళ్ళు, మంచి చెడ్డలు తెలిసిన వాళ్ళు, సత్యాన్వేషకులు, సత్యం ఏదో అసత్యం ఏదో బేరీజు వేయగలిగిన వాళ్ళు, మంచిని మాత్రమే అనుసరించి చెడుగుని ద్వేషించేవాళ్ళు. మరి వాళ్ళే అసూయపడుతున్నారు. అంటే ఎవరు యాజకులు, ఎవరు దైవ సేవకులు, ఎవరు నీతిని ప్రేమించేవారు, ఎవరు యథార్థతను ప్రేమించేవారు? నో మోర్ లైక్ దిస్. ఇలాంటి వాడు భూమి మీద ఇప్పుడు కనబడే అవకాశం లేదు సోదరులారా. కనుక కలవరపడవలసిన పని లేదు. ఇలాంటి పరిస్థితులు మనం చూసినప్పుడు ఆనాడు యేసయ్య మీదే ఈ క్షుద్ర ప్రయోగం జరిగిందని చెప్తున్నాను సోదరులారా. ఇలాంటి క్షుద్ర ప్రయోగం యేసయ్య మీద జరిగింది. చేసిన వాళ్ళు యాజకులే, లేకపోతే పరిసయ్యులే. క్షుద్ర ప్రయోగాలు ఈనాడు బయట వాళ్ళు చేయరు, నీ తోటి సేవకులే చేస్తారు. నీ సహోదరులు, సహోదరీలు, అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, నీ ఇరుగు పొరుగు వారు నీ చేత మేలు పొంది, బాప్తిసం పొంది, ఆర్థిక సహాయం పొంది, స్వస్థత పొందిన వాళ్ళే నీ మీద క్షుద్ర ప్రయోగం చేస్తారు సోదరులారా. కనుక ఇలాంటివి చూసినప్పుడు కలవరపడవలసిన పని లేదు. మనకంటే ముందే యేసయ్య ఈ మార్గం గుండా వెళ్ళాడు అని చెప్పి ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. మనం ఆయనను ఎలాగ చూచుచూ ఊరుకుండిన ఎడల అందరూ ఆయన యందు విశ్వాసం ఉంచెదరు. అప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును, మన జనమును ఆక్రమించుకుందరని చెప్పారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సోదరులారా, ఈ వచ్చిన భాగాన్ని మరొకసారి మనం ధ్యానం చేద్దాం. దీని గురించి వివరంగా ధ్యానించవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. కనుక ఈ భాగాన్ని ఇంతటితో నేను ముగిస్తున్నాను. మరొకసారి దేవుడి చిత్తమైతే, ఆయన మనకు సమయమిస్తే మరొకసారి ఇలాగూ కలుసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందాక సెలవు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఒక చిన్న ప్రార్థన చేస్తాను, ముందుకు సాగిపోదాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, గొప్ప దేవుడా, యేసునాథుడా, అద్వితీయ సత్య దేవుడా, నిజమైన దేవుడా, నీ పాదాల వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ మాటలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మా వినికిడిలో, మా శ్రోతల వినికిడిలో, వీక్షకుల వినికిడిలో అయ్యా, వింటున్నవారు, వినబోతున్నవారు నాయన విని అర్థం చేసుకొని ఆ ప్రకారం జీవించి నీ లేఖన ప్రకారం జ్ఞానాన్ని పొంది ప్రభువా, నీ చిత్త ప్రకారం నీ మనసుకు నచ్చినట్లుగా ముందుకు సాగిపోయే భాగ్యం అనుగ్రహించి కృప చూపి సహాయం చేయమని, నీ చిత్తమైతే మరొకసారి ఈ రీతిగా ఈ జానాలలో కలుసుకునే భాగ్యం నాకు, నీ బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.